విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సకలు గోర్చికుళ్ళు, వంకాయలు, క్యాబేజ్, టమాటాలు వంటి కూరగాయల మధ్య గబగబా వండేందుకు ఏ కూరగాయలు ఎంచుకుంటే బాగుంటుంది అని నేను సతమతమవుతున్నానండి. అయితే చక్కగా ఉల్లికారం పెట్టి గుత్తి వంకాయ కూర వండకూడదా ఈ పూటకి అని వెనక నుండి మా ఆయన గారు సలహా ఇచ్చారు. ఓ పక్క ఆఫీస్కి టైం అయిపోతుందని నేను గాబరా పడుతూ ఉంటే ఇంట్లో అటు పుల్ల తీసి ఇటు కూడా పెట్టని మహానుభావుడు పతిదేవుడు రుచికరమైన గుత్తి వంకాయ వండమని సలహాలు ఇచ్చేస్తున్నారండి. వీలైతే వంగ తోటకెళ్లి లేత వంకాయలు పట్టుకొచ్చి వండితే మరింత బాగుంటుందని సలహాలు ఇవ్వగలరు. మా వారు ఏమన్నారో తెలుసా? మగవాళ్ల హృదయానికి దారి వారికి కడుపు నుండి ఉంటుందని ఒక నానుడుందట. అలాంటి సమయంలో నాకే కాదు ఎలాంటి మహాసాధ్వీమణికైనా ఈ మాట వింటే కోపం చర్రులు వచ్చేస్తుంది కదా. మరి అప్పుడు నేనేం చేశాను ఈ కార్యక్రమం చూశాక చెప్తాను. నమస్కారం. షడ్రుచుల సమ్మేళనం వంటల సందడి కార్యక్రమానికి సకలందరికీ స్వాగతం. సకలు ప్రతిరోజు సరికొత్త రుచులను పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా మరో రుచితో మీ ముందుకు వచ్చేసింది. ఈ రోజు మనతో ఉన్నారు వనితా సింగ్. మరి వనితా సింగ్ గారు ఈ రోజు మనకి ఏ రుచిని పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. ముందుగా వనితా సింగ్ గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం వనితా సింగ్. నమస్కారం వనితా గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తూ ఉంటారు? బేగంపేట అండి, హౌస్ వైఫ్. ఓకే. సో మరి ఈ రోజు మా సకలకి ఏ రుచిని పరిచయం చేయబోతున్నారు? గ్రీన్ చిల్లీ చికెన్ అండి. గ్రీన్ చిల్లీ చికెన్. ఓకే, అంటే ఈ గ్రీన్ చిల్లీ చికెన్ అంటే మనం రోజు చేసుకునే అంటే రెగ్యులర్ గా చేసుకునే చికెన్ కన్నా డిఫరెంటా? అవునండి. ఏంటి స్పెషల్ ఇందులో? అన్ని గ్రీన్ మసాలాస్ యూస్ చేస్తానండి. ఓకే. సో కొంచెం డిఫరెంట్ గా ఈరోజు మనకి గ్రీన్ చిల్లీ చికెన్ చూపించబోతున్నారు. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? అవునండి. బోన్లెస్ చికెన్ అండి, పుదీనా, కొత్తిమీర, పసుపు, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, నిమ్మకాయ, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ధనియా పౌడర్, గరం మసాలా, కాజు, ఆయిల్ అండి. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించి బౌల్ పెట్టి ఓకే కొద్దిగా వేడయ్యాక ఆయిల్ వేసి. ఓకే, సో బాండి కొంచెం వేడొచ్చిన తర్వాత ఆయిల్ వేయాలి. చికెన్ ఆల్రెడీ ఆయిల్ వస్తుంది కదా, అందుకోసం కొద్దిగా తక్కువ వేయాలి. ఓకే, ఆయిల్ వేడాక చికెన్ వేసేయాలి. ఓకే, చికెన్ అంటే బోన్లెస్ చికెన్. సో ఆయిల్ వేడొచ్చింది కదా? వేడొచ్చింది. ఓకే, వేసేయండి. అంటే ఆయిల్ లో కొంచెం జస్ట్ అలా మిక్స్ చేయాలి. తర్వాత ఇలా వైట్ గా కనిపిస్తుంది కదా, అప్పుడు పసుపు, ఉప్పు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఓకే, అంటే చికెన్ వేసి ఆయిల్ జస్ట్ దానికి అప్లై అయ్యేంత వరకు కలిపేసి తర్వాత పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే వేసేసేయండి. పసుపు, ఉప్పు, పసుపు వేసారు, ఉప్పు వేసేసారు. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. కారం అవసరం లేదా? లేదండి, అది గ్రీన్ చిల్లీ అన్నాను కదా, పేస్ట్ లో వస్తుంది. ఓకే, అంటే ఇంకా మనం ముందు వేసిన ఆయిల్ లోనే కొంచెం ఫ్రై అవ్వాలా? ఇది కుక్ అయిపోతుందండి ఆయిల్ లోనే, దీనికి వాటర్ ఏమీ అవసరం లేదు. ఓకే, సో అంటే మనకి చికెన్ లోను వాటర్ ఉంటుంది, అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసాం కదా, ఇందులోనే బాయిల్ అయిపోతుంది. ఓకే, మూత పెట్టేద్దామా? ఇలా ఎంతసేపు అంటే మనకి ఉడుకుతుంది? అంటే ఉడకడానికి ఎంత టైం పడుతుంది? ఇది ఒక 5-10 minutes లో అయిపోతుంది. చికెన్ కూడా త్వరగా అయిపోతుంది. ఓకే, 10 minutes అలా మనం ఉంచేసి తర్వాత చెక్ చేసుకోవాలి. ఒకసారి ఉడికిందా లేదా చెక్ చేసుకుని తెలుస్తుంది. ఇంకా బోన్లెస్ కదా, అందులో త్వరగా అయిపోతుంది. ఓకే, సో 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. అయిపోయింది కదండి, 10 నిమిషాలు ఉడుకుంటుందా? చూసాం. ఓకే, సో మనకి చికెన్ ఉడికిపోయింది కదా? ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇందులో పేస్ట్ వేయాలండి. పేస్ట్ అన్ని నేను చూస్తాను. ఇది పుదీనా, ఓకే, కొత్తిమీర, ఇంకా ఆనియన్స్, ఇది కాజు, పచ్చిమిరపకాయలు, ఓకే, ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలండి.
ఓకే. మిక్సీ పుదీనా, కొత్తిమీర, అలాగే ఆనియన్స్, కాజు, పచ్చిమిర్చి, వీటిని ఐదిటిని కూడా మిక్సీ చేసేసుకోవాలి పేస్ట్ లాగా. ఓకే. ఆ పేస్ట్ ని ఇప్పుడు ఈ చికెన్ బాయిల్ అయ్యాక వేయాలి. ఆల్రెడీ చికెన్ బాయిల్ అయింది కదా, ఇంకా పేస్ట్ ని అందులో వేసేయాలి. అవునండి, నేను ఆల్రెడీ తీసుకొచ్చాను. ఓకే. పేస్ట్ ఇది పేస్ట్ అండి. ఈ పేస్ట్ ని చికెన్ బాయిల్ అయ్యాక ఇందులో వేయాలి. ఓకే, వేసేసేయండి. ఇది గరం మసాలా అండి, ధనియా పౌడర్, ధనియాల పొడి, అలాగే గరం మసాలా వేసారు. దాన్ని మొత్తం బాగా కలిపేశారండి. ఒక 2 minutes ఇలా ఉంచాలా ఇంకా? అవునండి. ఓకే, ఒక 2 minutes ఉంచాక మూత పెట్టాలా? ఓకే, పెట్టేసేయండి మూత. మరి మనకి ఇది కంప్లీట్ అయింది, అయిపోయిందండి. ఇది ఇది ఆఫ్ చేసేసి. ఓకే, ఇది సర్వింగ్ బౌల్లో తీసేసుకోండి. గ్రీన్ చిల్లీ చికెన్ రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, సకలు గ్రీన్ చిల్లీ చికెన్ రెడీ అయిపోయిందండి. సో స్మెల్ మాత్రం చాలా బాగుంది. మరి టేస్ట్ ఎలా ఉందో చూడబోయే ముందు గ్రీన్ చిల్లీ చికెన్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. గ్రీన్ చిల్లీ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, నూనె, పసుపు, ఉప్పు, పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, కాజు, పచ్చిమిర్చి, గరం మసాలా, ధనియా పొడి. గ్రీన్ చిల్లీ చికెన్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక చికెన్ వేసి కలిపి, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి చికెన్ ఉడికే వరకు ఉంచాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, కాజు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అన్ని కలిపి మిక్సీ చేసిన పేస్ట్ ని ఉడికిన చికెన్ లో వేసి మరో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత ధనియా పొడి, గరం మసాలా వేసి మరో 2 నిమిషాలు ఉంచాలి. తర్వాత స్టవ్ ఆపేసి సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటే రుచికరమైన గ్రీన్ చిల్లీ చికెన్ రెడీ. గ్రీన్ చిల్లీ చికెన్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. వంటగారు చాలా బాగుందండి, చాలా సాఫ్ట్. మనం బోన్లెస్ చికెన్ తీసుకున్నాం కదా, చాలా సాఫ్ట్ గా ఉంది. అలాగే అంత గ్రీన్ మసాలాస్ కదా, సో చాలా బాగుందండి. రెగ్యులర్ గా తినేదానికన్నా కూడా కొంచెం డిఫరెంట్ గా చాలా టేస్టీగా ఉందండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈ రోజు మా సకల కోసం మీరు ఓన్ గా ప్రిపేర్ చేసిన గ్రీన్ చిల్లీ చికెన్ ఎలా తయారు చేయాలో సకలకి పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అందుకు గాను మీకు అనుస్వార్ నుంచి గిఫ్ట్ వౌచర్, అలాగే గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ అండి. సగలు చూసారు కదా, గ్రీన్ చిల్లీ చికెన్ చాలా బాగుందండి. సో ఇంట్లో మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీకేదైనా ఇలాంటి సరికొత్త వంటకం తెలిసింటే ఆ వంటని మీరు మాకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు వెంటనే మాకు కాల్ చేయొచ్చు. మీరు మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 0402355654 ఫోన్ చేసి వంటల సందడిలో పాల్గొనండి. ఇదండి ఇవాళ వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త రుచితో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.